సీతాకాంత్ రామలక్ష్మిని పిలిపించి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు నాకు హెల్ప్ చేయాలని చెప్పి అంటాడు. ఏంటి సార్ చెప్పండి అని చెప్పి రామలక్ష్మి అంటుంది. నువ్వు ఒక అబ్బాయిని కనుక్కోవాలి. మా చెల్లి వెంట ఎవడో ప్రేమ గేమ అంటూ కాలేజీలో వెంట పడుతున్నాడంట. వాడెవడో కనుక్కొని నాకు చెప్పు అని చెప్పి అంటాడు. ఎవడు సార్ వాడు అంటే ఏదో బస్తీలో ఉంటాడంట అని చెప్పి అడ్రస్ ఇస్తాడు. ఇంతలో ధనాకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఆ వీడియోలో అక్కడ సిరి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. ఈరోజు నా బర్త్డేకి కానీ నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, ఏం చేస్తావో చేసుకో, నువ్వు మాత్రం రావాలి అని చెప్పి సిరి చెప్తుంది. ఆ మాటలు విన్న ధన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి సిరి ఇలా మాట్లాడుతుంది, చనిపోతాను అనేసి అంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అక్కడికి వచ్చి ఒక ఫోటోని చూపించి, రే ఏంట్రా ఫోన్లో ఏదో చూస్తున్నావు, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి సిరి ఫోటో చూపించి ధనాని ఎవర్రా చెప్పు, నీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలు విన్న ధన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు నేనేం చెప్పాలా అని చెప్పి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక రామలక్ష్మి నీకేరా అడిగేది, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా తెలియదా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకు ధన అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.